ఖురాన్ ఫస్ట్ ఏ భాషలో అవతరింపబడింది? అరబీ భాషలోనే. రైట్. అవును. మోసెస్ కాలంలో వేరే భాషలో ఉంది. ఇప్పుడు మోసెస్ ఏ దేవుడిని తౌరాత్ అనేది సృష్టించినప్పుడు ఆయన యేసుప్రభుల వారిని యెహోవా అని నమ్ము అని అంటున్నారు. మరి అక్కడ ఆయన అవును. ఇప్పుడు మీరు చెప్పేటువంటి కాంట్రడిక్షన్ చాలా మంది మతాలను మనుషులను కదిలించే విషయం. లేదు వినండి, చాలా సింపుల్, ఇది చాలా సింపుల్ అండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతివుర్ రసూల్ అని నేను మీకు చెప్పాను. అరబిక్ లో కూడా నా పేరు అల్లా అని చెప్పాడు. నేనే అల్లాను అని అంటున్నారు. నేను ఆరాధనకి యోగ్యుడైనటువంటి వ్యక్తిగా దేవుడు అనుకుందాం కాసేపు, అస్తిత్వం. కానీ నా పేరు అనేది లేదు అక్కడ. దేవుడు మోసెస్తో మాట్లాడుతున్నప్పుడు నేనే అల్లాను అని అంటున్నాడు. పోనీ ఆయన పేరు అల్లా అయి ఉండుంటే నేను నా పేరు అల్లాని నీ దేవుడిని బోధించేవాడు. ఒక్క నిమిషం నేను మీకు ఇక్కడ అంటే ఇది నేనేదో కాంట్రడిక్షన్ చేయాలని ఆలింలు బోధించినటువంటి విషయాలు. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఒక్క నిమిషం, మీరు కొద్దిగా ప్రశాంతంగా ఉండాలి. భూమానవులందరినీ సృష్టించినటువంటి దేవుడి పేరు నిజంగా ఉంటే చాలా పెద్ద కాంట్రడిక్షన్ అవుతుంది, తర్వాత మాట్లాడదాం. వినండి, ఆయనకి పేరు లేదు, రూపం లేదు, ఆయనకు పెట్టిన వాడి యోగ్యత ఎవరికి లేదు. కాబట్టి అప్పుడు ఆరాధన సర్వమానవులు అందరూ కలిసి ఆయనని ఆరాధించాలి. కాకపోతే ఇక్కడ యెహోవా అని అంటున్నారు, ఆయన ఓకే ఆరాధించుమని అంటున్నారు. తర్వాత ఇంకొకళ్ళు అంటున్నారు. లేదండి, వినండి నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మీరేమంటున్నారు, మోజెస్కి అల్లా చెప్పింది అల్లా పేరు అని అరబ్బీలో కాదు కదా అంటున్నారు కదా. మోజెస్కి అప్పుడు అరామిక్లో చెప్పారు కదా, అది ఏది ప్రూఫ్ చూపియండి. ఏమని? ఆ ప్రూఫ్ చూపియండి కదా. హీబ్రూలో చెప్పారంటున్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ హీబ్రూ అనుకోండి, ఓకే 5 minutes కోసం హీబ్రూ అనుకోండి. ఇందాక మీరు మీ 1,24,000 మంది ప్రవక్తలను మీరు విశ్వసిస్తాను అని అంటే విశ్వసించాలి మీరు ఖచ్చితంగా. అప్పుడు మోసెస్ గారిని కూడా విశ్వసించాలి. మోసెస్ రాసినటువంటి గ్రంథం ఏంటి? ఆయన రాయలేదు, అదే మన దైవ ప్రవక్త అది ఇచ్చారు కదా, అది తౌరాత్ ఇచ్చారు కదా. అది ఏది అంటారు? తౌరాత్ ఏ భాషలో ఉంది? అది ఇవ్వండి, మీరే చెప్పండి కదా. తౌరాత్ ఇక్కడ భారతదేశంలో వినండి. ఇప్పుడు అక్కడ అల్లా వేరే భాషలో నేను అల్లా అని చెప్పి ఏ భాషలో మీకు తెలీదు. ఇప్పుడు తౌరాత్ లో గనక అల్లా పేరు అల్లా అని ఉంటే నిజంగా మీరు ఏది చెప్తే తౌరాత్లో అల్లా అనే ప్రస్తావన లేదండి. అవునండి, ఒక్క నిమిషం. ఏ ఆలింలనైనా మీరు ఫోన్ చేయండి, నేను కూర్చుంటా. తౌరాత్లో గనక వినండి నిజంగా మహేంద్ర గారు ఒరిజినల్ తౌరాత్ మీరు నాకు చూపించండి ఒకసారి. ఒరిజినల్ తౌరాత్ కాదు, ఒరిజినల్ ఖురాన్ కూడా మీరు చూపించలేరు. ఎందుకు చూపించలేము? ఎవరు రాశారు ఏంది? ఇప్పుడు మహమ్మద్ ప్రవక్త ఇమ్మీడియట్ గా, ఇప్పుడు బైబుల్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, బైబుల్ యేసువారు ఈ భూమి నుంచి వెళ్ళిపోయిందా 120 years తర్వాత రాశారని కొంతమంది చెప్తారు. దాన్ని విశ్వసించాల్సిందే ఖురాన్ ప్రకారంగా. దాన్ని మీరు ఏ రకంగా కూడా తిరస్కరించడానికి లేదు. ఖచ్చితంగా మీరు నరకానికి వెళ్తారా? ఫస్ట్ మీరు వినండి. యాజ్ పర్ ఖురాన్, అంతే కదా సార్? ఫస్ట్ వినండి. నేనేమంటున్నా అంటే, అల్లా రబ్బుల్ ఇజ్జత్ ఒక గ్రంథం గురించి గ్యారంటీ తీసుకున్నాడు. దీంట్లో ఎలాంటి మార్పులు చేర్పులు చేయలేరు. ట్రాన్స్లేషన్ లో చాలా జరిగిపోయినాయి. ట్రాన్స్లేషన్ జరగకపోయి ఉంటే నిజ దేవుడు తెలుసుకొని మానవులుగానే ఉండేవాళ్ళు. మీరు ఫస్ట్ ప్లీజ్ వినండి. ఒక మంచి వ్యక్తి వినే ఇది ఉండాలి. నేనేమంటున్నా, మీరు వినండి, ఓపికతో వినండి. ఫస్ట్ నా పాయింట్ కంప్లీట్ చేయండి. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ కే ఖురాన్ ఇది మార్పు చేర్పులు ఎవరు ఒరిజినల్ టెక్స్ట్ మొహమ్మద్ ప్రవక్త గారు ఎవరి దగ్గర లేదు సార్. ఉంది అండి, ఎందుకు లేదు? ఏం మాట్లాడుతున్నారు? ఒరిజినల్ ఖురాన్ ఎక్కడుందో చెప్పండి, మనం ఇద్దరం వెళ్దాం. ఒరిజినల్ ఖురాన్ డొనేషన్స్ నేను స్వీకరిస్తాను, మీరు నాతో పాటు రావాలి. ఫయాజ్ ఖాన్ గారు అస్సాఫే సుఫా అని ఒక మదీనాలో ప్లేస్ ఉంది. అక్కడ అన్ని పనులు వదిలేసి కొంతమందిని మొహమ్మద్ ప్రవక్త గారు అక్కడ కూర్చోబెట్టి అస్సాఫే సుఫా అంటారు వాళ్ళని. ఎప్పుడైతే వినండి, ఫోన్ చేయండి, ఒరిజినల్ ఖురాన్ ఎక్కడ కనుక్కోండి. వినండి స్పష్టంగా. మహేంద్ర గారు ఫస్ట్ లెట్ మీ కంప్లీట్. నేనేమంటున్నా, దైవ ప్రవక్తకి ఎప్పుడు ఒక విషయం నాకు సూటిగా చెప్పండి, అవన్నీ ఎందుకు? ఒరిజినల్ ఖురాన్ ఉందండి. ఎక్కడుంది? నేను చెప్పేది ఇదే కదా, ఇది ఒరిజినల్ ఖురాన్ నేను కూడా బిలీవ్ చేస్తున్నా. మీరేమంటున్నారు? మీరు వినారండి చెప్పినటువంటి చెప్పినటువంటి గ్రంథము మొహమ్మద్ ప్రవక్త వారికి, ఆ గ్రంథం ఎక్కడుంది అంటున్నా. నాట్ అట్ యాక్సెప్ట్. నేను మీకు మళ్ళీ అదే ఒరిజినల్ ఖురాన్ ఎక్కడుంది? మీరు వినండి, మీరు వింటే కదా. నేనేమంటున్నా, మొహమ్మద్ ప్రవక్త గారికి అస్సలు చదువు రాదు.
ఆయనకి ఉమ్మి నా ప్రవక్త ప్రశ్న అది కాదు సార్. ఆయన వినండి చదువు సార్, వచ్చా అక్కడే రాదన్నప్పుడు ఉంది. ఆ సమాధానం అరే చెప్పండి. వినండి ఒరిజినల్ సార్. ఖురాన్ ఎక్కడ ఉంది అంటున్నా నేను మిమ్మల్ని. ఇదే అండి ఒరిజినల్. ఈ ఒక్క చుక్క కూడా డిఫరెన్సెస్ లేని ఖురాన్ ఇదే. ఇప్పుడు నా దగ్గర ఒక ఖురాన్ ఉంది, నాతో మీరు ఛాలెంజ్ స్వీకరించాలి ఇది. ఎందుకంటే ఇస్లాంని సమతమైన ధర్మం అని నేనే భావిస్తున్నాను, మీరు నాకు కొత్తగా బోధించాల్సిన అవసరమేం లేదు. ఇది ఒరిజినల్ ఖురాన్ అని నేనే భావిస్తున్నా. కాకపోతే నా చేతిలో ఉన్న ఈ రెండు ఖురాన్లు ఈరోజు నేను తీసుకురావడానికి గల కారణం కూడా అందులో ఉన్న వర్స్ ఇందులో ఉన్న వర్స్ సేమ్ మ్యాచ్ చేసి చూపించగలరు. ఇవి రెండు తెలుగే, ట్రాన్స్లేషన్ అండి. అది అరబీలో డిఫరెన్స్ చూపించండి మీరు. ఇది రెండు తెలుగు. తెలుగు ఎందుకు ఇన్ని రకాలుగా మార్చబడ్డది? ఇదేమన్నా డ్రామానా? ఇది దైవ గ్రంథం అన్నప్పుడు ఇన్ని రకాల ట్రాన్స్లేషన్ చేయండి. మీ ఇష్టం, మీరు రాస్తారు. ఇంకో ఆలిం వస్తాడు, ఆయన ఇష్టం అనేటువంటి గ్రంథం రాస్తాడు. వినండి వినండి, ఇది అంతా డ్రామా కదా. ట్రాన్స్లేషన్ మీరు ఒరిజినల్గా ఒప్పుకోవాలా. ఇస్లాంలో జరిగినటువంటి కొన్ని అనేకమైన విద్వాంసాలు తప్పులు బాధలు రాసినటువంటి వాళ్ళ తప్పు, మీ తప్పేం కాదు, నా తప్పు కూడా ఏం లేదు. మీరు ఎక్కువ పెద్ద వాక్యాలు యూస్ చేస్తున్నారు. దయచేసి మీరు సూరా 33:57 చదవండి. దాంట్లో అల్లా తాలా మీకు వార్నింగ్ ఇచ్చి ఉన్నాడు. మీరు ఎలా పడితే అలా దేవుణ్ణి కానీ దైవ ప్రవక్తను చేస్తే మీకు ఇబ్బంది అవుతుందని నేను మీకు ప్రేమించే వ్యక్తిగా చెప్తున్నా. ఇక్కడ మీరు మనిషిని సృష్టిని రూమ్ లో చూడండి, అన్వేషించాలి, ఒకసారి ఆలోచించి చదవాలని ఇందాక మీరే చెప్పారు. అది కూడా అల్లానే చెప్పాడు. అండ్ యు ఆర్ నో వేర్ కన్సర్న్ టు గివ్ మీ అ వార్నింగ్ దట్ అల్లా ఇస్ గివింగ్ టు మీ. నిన్ను సృష్టించిన సృష్టికర్త, నన్ను సృష్టించిన సృష్టికర్త ఒకడే అన్నప్పుడు దేవుడేదో మీ ఆస్తి, మీ సొత్తు అని మీరు భావించక్కర్లేదు అనేది నా ఉద్దేశం. ఇప్పుడు దేవుడు నేను నమ్ముతానని ఆయన చెప్పింది నేను నమ్మకపోతే ఏం నమ్మినట్టు? నిజాన్ని మీరు యాక్సెప్ట్ చేయలేకపోతే మీరేమి ఏ రకంగా మిమ్మల్ని స్వీకరించాలి? మీరు రెండు తెలుగు ఖురాన్లు చెప్పండి అండి, ఎందుకు ఊరికే వినండి. మరి అప్పుడు ఇప్పుడు నేనేమంటున్నా, రెండు ఖురాన్లు ఉన్నాయి, రెండు తెలుగే. ట్రాన్స్లేషన్ లో డిఫరెన్స్ ఉంటుందండి. మరి ఇప్పుడు మీరు ఏమన్నారు ఇందాక, ఒక్క వాక్యం కూడా పొల్లు పోకుండా అరబీలో అని అన్నారు. అరబీలో అది అరబిక్ లో మీకు తెలియరా? మీకు అరబికే రాదు, మీరు ఎలా చదువుతారు? అరబీలో అండి, అరబీలో ఎలా చదువుతారు అంటే దాంట్లో బెస్ట్ ట్రాన్స్లేషన్ ఎవరు తీసుకుంటారో అది మేము తీసుకుంటాం కదా. అరబీ అయితే ట్రాన్స్లేషన్స్ లో అనేక గందరగోళాలు సృష్టించారు. ట్రాన్స్లేషన్స్ అండి, దాని గురించి ఈ రోజు ఆలిములు ముఫ్తీర్లు పాపం చాలా బాధపడుతున్నారు. నీ దేవుడు వేరే, నా మతం వేరే అయిపోయింది, ఇది ఏ రకంగా సాధ్యపడుతుంది అని. నా క్వశ్చన్ కూడా అదే సార్. ఇప్పుడు నేనే అల్లాను అని దేవుడు ఒక్కడు ఉన్నప్పుడు ఇన్ని విగ్రహాలు ఎట్లా వచ్చినాయండి? ఇప్పుడు అది కాంట్రడిక్షన్ అవుతుంది. చెప్పాలి కదా. ఇప్పుడు మీరు దేవుడు ఒక్కడే అన్నారు, మరి ఇన్ని విగ్రహాలు ఎట్లా వచ్చినాయి? అది ఖురాన్లో అంటున్నాను. ఖురాన్లో నేను దేవుడు ఒక్కడే, నన్ను పోలిన వాడు ఇంకొకడు లేడు అని చెప్పి ఖురాన్ చాలా స్పష్టంగా బోధిస్తుంది అని అంటున్నా. మరి ఇన్ని ఖురాన్లు తెలుగులోనే ఉన్నప్పుడు కొన్ని వందల వేల డిఫరెన్సెస్ ఉన్నాయి ఒకే తెలుగులో ఉన్న ఖురాన్లో. ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే, ఒక 2-3 ఖురాన్లు చదువుతున్నా, వర్సెస్ మారిపోతున్నాయి. ఇప్పుడు తెలంగాణ ఈ ఖురాన్ ఏందనంటే ఇక్కడ నుంచి చదివితే ఉల్టుంది, ఇటు నుంచి రావాలి అరబిక్ పద్ధతిలో. యువర్ ఆర్గ్యుమెంట్ ఇస్ సో వీక్. తెలంగాణలో ఈ అలా అంటాం, మేము ఆంధ్రాలో ఈ రోజు అంటాం. ఎంత డిఫరెన్స్ ఉంది? ఇవాళ ఈ రోజు ఎందుకు డిఫరెన్స్ ఉందని మీకు మమ్మల్ని అడిగితే తెలుగు డిఫరెన్స్ ఉంది కాబట్టి, తెలుగులోనే తెలుగు డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి అలా అలా రాశారు. కానీ ఏమన్నా అది ముందు ఉండాలా మీ ఆన్సర్? సమతమై ఉంటుంది. సరే, మీకు అర్థమైంది కదా, సంతోషం. వివాదం మీకు అర్థమైంది. ఒక్క చుక్క కూడా మారలేదు అన్నారు. ఇక్కడే 2 ఖురాన్లు ఉన్నాయి తెలుగులోనే. ఒకే మాటకి నార్మల్ మనిషిని ఒకే మాటకి 2 పదాలు తెలుగులోనే ఉన్నప్పుడు అండి యాస మారింది, పదాలలో ఉన్నటువంటి యాస మారింది, అది వాస్తవం. అయితే ఖురాన్ అని దేన్ని అంటారు అంటే, దైవ ప్రవక్త మహానీయ ముహమ్మద్ ఏదైతే దైవదూత ద్వారా వచ్చిందో అది మాత్రమే ఖురాన్. మిగతావి ఖురాన్ యొక్క అనువాదాలలో యాస మారింది, ప్రాంతాన్ని బట్టి యాస మారింది. ఇప్పుడు స్పష్టంగా మీరు చెప్పండి సార్, దేవుడి పేరు అల్లా అని ఖురాన్ పేరు అని లేదు, దైవం తనకు తానుగా అల్లాగా పరిచయం చేసుకున్నాడు కాబట్టి ముస్లిం సోదరులందరూ అల్లాగా ఆయన్ని పిలుస్తారు. దైవ ప్రవక్త కూడా అల్లానే అని పిలిచారు కాబట్టి, ఇదే ఖురాన్లో అల్లా అండ్ దైవ ప్రవక్తని ఫాలో కామని చెప్పారు కాబట్టి, దైవ ప్రవక్త కూడా అల్లా అని చెప్పారు కాబట్టి మేము కూడా చెప్పాలి. కూడా ఆరాధనకి అర్హుడైన ఆ దేవుడిని కొలవండి, నమ్మండి అని అంటున్నారని దాని అర్థం ఆలింలు చెప్తున్నారు. లేదండి, నేను ఒప్పుకున్నంత మాత్రాన మానవాళికి వచ్చిన వాస్తవం లేదు. ఏదేమైనా ఆలింలకు తెలుసు, ముఫ్తీలకు తెలుసు, మీకు కూడా తెలుసు. ఒక లాస్ట్ పాయింట్ నేను చెప్తా. యూదులు దగ్గర ఉన్న తౌరా
ఒరిజినల్ లేదు. ఎందుకంటే మోసెస్ వారు అదే రాళ్ళ మీద రాసుకొని తెచ్చారు. దగ్గర ఉన్నటువంటి వినండి. ఏవైనా సరే ఎవరి దగ్గర ఒరిజినల్ లేవు సార్. సో వినండి సార్. అవునా కదా సార్? వినండి. ఖురాన్ మాత్రం ఒరిజినల్ అండి. ఎక్కడుంది అనేది నా ఉద్దేశం. ఇదే కదా ఒరిజినల్. మీ భాషలో ఇది ఒరిజినలే అన్న. ఒరిజినల్ 1000% క్వశ్చన్ ఏంటంటే జిబ్రియల్ చేసినటువంటి బోధన మొహమ్మద్ ప్రవక్త వారికి పీస్ బి అపాన్ హిమ్, ఆ ఖురాన్ ఎక్కడుంది అనేది నా ఉద్దేశం. ఆ ఖురానే ఇప్పుడు దాని గురించి స్పష్టంగా చర్చించుకున్నట్లయితే అసలు ఖురాన్ అంటే ఏమిటి తెలియాలి ముందుగా. ఖురాన్ అంటే పుస్తకం కాదండి, వహీ. పూర్తి సృష్టిని సృజించిన సృజనకర్త మానవ అవసరాలకు సంబంధించినటువంటి సమస్తము ఇచ్చాడు. దానికోసం మానవుడికి పుట్టుక 2 విషయాలు ఇచ్చాడండి. ఒకటి పంచేంద్రియాలు. పంచేంద్రియాల ద్వారా మనిషి గ్రహించి జ్ఞానం ఆర్జిస్తాడు. రెండోది బుద్ధి జ్ఞానాలు. ఎక్కడైతే పంచేంద్రియాలు పనిచేయవో అక్కడ బుద్ధి జ్ఞానాలు అతనికి మార్గదర్శకత్వం చేస్తాయి. ఈ రెండింటికి అతీతంగా మనిషికి ఇంకోటి అవసరం ఉంది. అదేమిటంటే ఈ రెండింటిని, పంచేంద్రియాలని బుద్ధి జ్ఞానాలను దైవచిత్తంగా నడిపించడానికి దైవం ప్రతి కాలంలో కూడా మార్గదర్శకత్వం చేస్తూ వచ్చాడు. దానినే అరబీ భాషలో వహీ అంటారు. దాంట్లో సంస్కృతంలో శృతి అంటారు. శృ అనే ధాతు నుండి శృతి వచ్చిందనమాట. శృతి అంటే దైవవాణి, పలుకు. అది ఆయా కాలంలో ప్రవక్తల దగ్గరకు వచ్చేది. ఆ ప్రవక్తలు దానిని ఉన్నట్టుగా దాన్ని గ్రంథస్థం చేసేవారు. ఆయా కాలంలో దాన్ని గ్రంథస్థం చేసేవారు. అయితే ఆ గ్రంథస్థం చేసే దాంట్లో పొరపాటు ఉండవచ్చు కదా అని కనుక ప్రశ్న వేసుకున్నట్లయితే దైవం అలాంటి వాళ్ళని ఎన్నుకోడు. ఎందుకంటే ఆయన జరిగే వల్ల, పొరపాటు వల్ల మొత్తం మానవాళికి నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి దైవం ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటాడంటే వాటిని విన్నట్టుగా దాన్ని గ్రంథస్థం చేసే వాళ్ళని ఆయన ఎన్నుకున్నాడు. ఆ పరంపరలో వచ్చిన వారే మహమ్మద్ వారు. ఆ పరంపరలో వచ్చిన దైవవాణియే ఖురాన్ గ్రంథం అండి. కాబట్టి పుస్తక రూపంలో ఇది రాలేదు, కేవలం వాణి ద్వారానే వచ్చింది. ఆ వాణిని మహమ్మద్ వారు గ్రంథస్థం చేయించారు. అంటే శిష్యులు రాశారు. దాన్ని అథెంటికేషన్ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేశారు. అయితే శిష్యులు ఎక్కడ రాశారు, దేనిపైన రాశారు? పేజీ పేపర్ల మీద రాశారా అంటే అప్పుడు పేజీ పేపర్లు లేవు, చర్మాలపైన. ఎస్, ఇప్పుడు కరెక్ట్ కదా, ఇప్పుడు చర్మాలు లేవు. ఒక చర్మం ఏదైనా 100 సంవత్సరాలకు పైన ఉండదు, ఎక్స్పైర్ అయిపోతుంది. అది ఒక ఖురాన్ గ్రంథంగా ఎందుకు మారిందో ఫస్ట్ మీరు తెలుసుకోవాలి ఫయాజ్ ఖాన్ గారు. నేను అన్వేషించాను, నా అన్వేషణలో మీకు చెప్తున్నాను. వాస్తవానికి ఇందాక మీరు ఏమన్నారు, దైవ ఖురాన్ ఇదే ఒరిజినల్ అన్నారు. కాదు, కానీ ఒరిజినల్ మనం విశ్వసించాలి. అందులో ఏదైతే ఉందో ఇందులో అదే ఉంది. జంతువుల చర్మాల మీద రాసింది పెన్నులు కాదు, వాటి ప్రక్రియల వల్ల. అయితే ఇప్పుడు జంతు చర్మాలు ఎక్కడున్నాయి మరి? 1400 సంవత్సరాలు కావస్తుంది కదా. మీన్స్ అండ్ టూల్స్ మారినవి కానీ వాటి యొక్క పదాలు మారలేదు. అయితే ఒక వ్యక్తి మారలేదు అని నేను నమ్మను అని అనుకున్నా, అతని వ్యక్తిగతం. అది నమ్ముతాడు, అతని వ్యక్తిగతం. దానివల్ల ప్రపంచానికి వచ్చిన వ్యక్తిగతం అది, రైట్. కాబట్టి మా విశ్వాసం ఏమిటంటే ఏదైతే జిబ్రాయిల్ దూత ద్వారా మహమ్మద్ వారికి అందజేయడం జరిగిందో అది అక్షానుసారం ఇప్పుడు కూడా ఉంది అని. ఇప్పుడు కూడా దాని యొక్క మీన్స్ అండ్ టూల్స్ మారాయి. దాని ఏవైతే సాధనాలు ఉన్నాయో సాధనాల్లో మార్పు జరిగిందే కానీ పదాలు కాదు. ఫయాజ్ గారు, మీరు అల్లా పేరు గురించి నేను డిబేట్ చేయాల్సిన అవసరం నాకైతే లేదు వాస్తవంగా కూడా. కారణం ఏంటి అని అంటే నేను నమ్ముతున్నా, విశ్వసిస్తున్నా, దేవుడు అనేవాడు ఉన్నాడు. ఖచ్చితంగా మీకే దేవుడో నాకే దేవుడో అందరికి ఒకే దేవుడు అని నేను నమ్ముతున్నా. ఈవెన్ హిందూ మత గ్రంథాలలో కూడా ఏకదైవం అని చెప్పేసి వేదం చెప్తా ఉన్నప్పటికీ మాలల్లో కూడా శైనవులని, విష్ణువులని, వైష్ణవులని ఈ రకమైన భేదాభిప్రాయాలు అయితే ఉన్నాయి. అది ప్రతి దాంట్లోనే ఉంది. ఇప్పుడు మీరే అల్లా పేరు అల్లా అని విశ్వసించలేదు అని నేను అంటున్నాను మిమ్మల్ని. అదే కారణం ఏంటంటే నేను యాక్చువల్లీ మీరు ఎవరు అని చూస్తే మీరు నాకు మెసేజ్ చేసినప్పుడు ఊరికే మీ వాట్సాప్లో మీ ఫోటో చూశాను యాక్చువల్లీ. అట్లాగే అక్కడ కింద బయోలో మీరు రాశారు, ఏమని రాశారో ఒకసారి చదువుతారా ప్లీజ్? ఇంగ్లీష్లో రాశారు మీరు. డెఫినేషన్ ఆఫ్ గాడ్ అని రాశారు. చదవండి ఒకసారి, అది మీ ఓన్ వాట్సాప్ స్టేటస్ అంటారా, దీన్ని బయో అంటారు యాక్చువల్. అయితే అందరూ రాసుకుంటారు, కొందరు ఐఎమ్ బిజీ అని పెట్టుకుంటారు అక్కడ. మీరేదో ఒక సందేహం రాశారు. అవునండి, సందేశం ఏమని రాశానంటే డెఫినేషన్ ఆఫ్ గాడ్ సేస్ హీ ఈజ్ గాడ్
he is God. God, the one The God, one God. the one God. Okay. వినండి. The absolute, he begets not nor he begotten, and there is nothing comparable to him. అంటే ఇందాక నేను మీకు సూర్య క్లాస్ చదివించాను కదా, ఒంటరి వాడు, ఆధారం లేనివాడు. ఇది ఇంగ్లీష్లో వినండి. ఇక్కడ he is God. ఇప్పుడు మీరు చెప్పారు, ఒక్కసారి అతను వినండి. దేవుడు అన్నారు. వినండి. అల్లాహ్ అని మీరే మెన్షన్ చేయలేదు. కారణం ఏంటి అంటున్నాను. ఎందుకంటే ఇది ప్రతిసారి ఏమవుతుందంటే, ఎక్కడ రిఫరెన్స్ ఇది? మీరు ఎందుకు రాశారు అది? ఇంగ్లీష్లో నేను రాసింది. నేను ఏం చేశానంటే యాక్చువల్గా వాట్సాప్లో నేను మా ఖురాన్లో ఉన్నట్టు రాస్తే ఒక లైన్ కూడా రావడం లేదు. దీన్ని నేను మెసేజ్ అయితే వెళ్ళాలా అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూతో, ముస్లిమ్స్ అల్లానే నమ్ముతారు, అది మీరు పుట్టిన పిల్లోని అడిగినా చెప్తాడు, అంటే అంత వాస్తవం. వినండి. సో నేను ఇక్కడ ఏం చేశానంటే, ALLAH అంటే ఒక 5-6 లెటర్స్ వెళ్ళిపోతాయి కాబట్టి గాడ్ అని చెప్పేసి ఒక 3లో చేసేసి మొత్తం మెసేజ్ దాంట్లో ఇచ్చేసా. దీంట్లో మొత్తం సూరా వచ్చేసింది. దీన్ని అప్రిషియేట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మీ అమాయకత్వాన్ని సూచిస్తుంది తప్పితే కానీ మీ తెలివి తక్కువ తనం అనే విధంగా మీరే అనిపించుకుంటున్నారు. మీలో చాలా తెలివి ఉంది ఇంటలెక్చువల్ గా. కానీ మీరు ఏమంటున్నారు, దేవుడు స్వయంగా దేవుడి పేరు అల్లా అని. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, దేవుడికి 5 లీటర్లు మీరు ఇక్కడ ఇయ్యలేకపోయారా అనేది. అక్కడ వాట్సాప్ ఇయ్యలేడం లేదండి, నేను ఇచ్చేది కాదు. మహాన్ బాబా 5 లైన్లు ప్రాబ్లం ఏమంటే, మీ ప్రాబ్లం వినండి. మీరు 5 లైన్లు రాశారు, నేను అక్కడ 200 వర్డ్స్ రాశారు. నేను మొత్తం సూరా కంప్లీట్ చేశాను అక్కడ. ఇంగ్లీష్ లో స్పేస్ వాట్సాప్ మోడ్ ఓన్లీ దే విల్ గివ్ 100 లెటర్స్. దాంట్లో నేను మొత్తం సూరా రాయాలి కాబట్టి నా కన్వీనియన్స్ గా నేను అక్కడ రాశాను. However, it is understandable Muslims will believe only Allah. Now coming to your point, the name. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ప్రతి ముస్లిం ఖురాన్లో సూరే బఖ్రాలో లాస్ట్ 2 ఆయత్స్లో ఏమని చెప్తారంటే, ఆమన రసూలు బిమా ఉన్జిల ఇలైహి మిర్ రబ్బిహి వల్ ముమినూన్ కుల్లున ఆమన బిల్లాహి వ మలాయికతి వ కుతుబిహి వ రుసులి. అంటే మనము అన్ని ప్రవక్తల్ని నమ్మాలా, అన్ని పుస్తకాల్ని నమ్మాలా, అన్ని దేవదూతల్ని నమ్మాలా. ఇది కండిషన్ ఉంది. సో ఇప్పుడు అల్లా అనే పేరు ఎప్పుడైతే హీబ్రూలో, అంటే ఇప్పుడు మోజస్కి చెప్పేటప్పుడు అల్లానే చెప్పారేమో, ఎందుకంటే ఒరిజినల్ హీబ్రూ అయితే మా దగ్గర లేదు కదా. ఇప్పుడు అది రాళ్లలో రాసి ఇచ్చింది మోజస్కి, మూసా అలైహిస్సలాంకి, అది అయితే మన దగ్గర లేదు. దాంట్లో లేనిది వేరేది అని ఎందుకు అనుకుంటారు? అల్లానే కూడా ఉండొచ్చు. వెన్ యూ టాస్ ఏ కాయిన్ లిసన్, వినండి. లెట్ మీ కంప్లీట్. వారి భాషల్లో వాళ్ళకు బోధించాను కానీ కొత్తది బోధించలేదు అని ఉంటది ఖురాన్ లో. ఇప్పుడు నా పేరు షఫీ అనుకోండి, షిఫా అంటే నా మీనింగ్ ఏమొస్తుంది వచ్చేసి, అంటే స్వస్థత ఇచ్చేవాడు, అంటే హీలర్. ఓకే, నయం చేసేవాడు. ఇప్పుడు నేను నా ఇంజనీరింగ్ సర్టిఫికేట్లో నయం చేసేవాడు అని రాసుకున్నాను అనుకో, అంటే మా భాషలో రాసుకోవాలంటే వినండి సార్. ఇప్పుడు అనేకమైన పేర్లు పిలుపులు ఉన్నాయి సార్. వినండి సార్, మీరు ఫస్ట్ లెట్ మీ కంప్లీట్. సో ఇక్కడ యూనిఫార్మిటీ కోసము ఇండియన్ గవర్నమెంట్ ఏం చేశారంటే, తమిళనాడు వాళ్ళు ఉంటారు, కేరళ వాళ్ళు ఉంటారు, ఆంధ్ర ఉంటారు, కన్నడ ఉంటారు, యూనిఫార్మిటీ కోసం ఇంగ్లీష్లో రాసుకుందామని. దేవుడు ఏం చేశాడంటే, గ్లోబలైజేషన్ వరకు వీళ్ళు వెళ్తున్నారు. ఇప్పుడు ఒక గ్లోబల్ పుస్తకం ఇచ్చి, ఒక గ్లోబల్ ప్రవక్తను పంపించి, దాంట్లో అల్లా అని గ్లోబల్గా చెప్పండి అని ఇప్పుడు చెప్పేశాడు. అది ఎట్లా చెప్పాడు? అతివుల్లా అతివు రసూల్ని కూడా నమ్మండి. రసూల్ ఏం చెప్పారు? అల్లా అని చెప్పారు, ఇంకా మేము నా అల్లా అని చెప్తాం. ఇప్పుడు మీరు ఇందాక ఒక సూరా, ఒక ఆయతలో నేనే అల్లాను అని బోధించినట్టు జరిగింది అని చెప్పేసి అని అన్నారు. 20వ సూరా 14వ ఆయత 14 ఎవరితో చెప్తున్నారు రిఫరెన్స్ అంటే? మళ్ళా అదే అంటున్నా అని అన్నారు. మోసెస్ గారికి చెప్పినటువంటి ఈ రిఫరెన్స్, మోసెస్ గారి గురించి జరుగుతున్న రిఫరెన్స్ మొహమ్మద్ ప్రవక్త వారితో ఎందుకు జిబ్రియల్ చెప్పుండవచ్చు? ఎందుకంటే ఖురాన్లో ఉన్న ప్రతి వర్డ్ కూడా జిబ్రియల్ ద్వారానే వచ్చింది. ఎందుకంటే యాక్చువల్గా ఏమైందంటే, మక్కాలో ఉండేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అయితే యూదులు అక్కడి నుంచి క్వశ్చన్లు అడిగిచ్చేవారు, ఇది అడగండి. ఇది మన యూసుఫ్ అలైహిస్సలాము పాలస్తీనానికి చెందినవాడు కదా, ఈజిప్ట్కి వెళ్ళిపోయాడు, అడగండి. ఆత్మ అంటే ఏంది అడగండి.
జుల్ఖర్నైన్ అంటే ఎవరు అడగండి, అస్సాఫే కహాఫ్ అంటే 309 సంవత్సరాలు నిద్రపోయిన వాళ్ళు ఎవరు ఇట్లా వాళ్ళు అడుగుతూ ఉంటారు క్వశ్చన్. అదేవిధంగా ఇప్పుడు మోజస్ గురించి అడిగితే చెప్పడానికి వహీ వచ్చింది, చెప్పారు. దాంట్లో దెర్ ఇస్ నో ఎనీథింగ్. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆ టైంని బట్టి ఇప్పుడు ఏం రివీల్ చేయాలో అల్లా రివీల్ చేసేసారు. అది వచ్చి దైవ ప్రవక్తకు చెప్తే దైవ ప్రవక్త రాపిచ్చారు. అదే ఖురాన్ సింపుల్. ఒకటి మొహమ్మద్ ప్రవక్త గారికి ఏమవుతుందంటే సోహెల్ అని ఒక అగ్రిమెంట్కి కూర్చుంటారు, మీది బాగా వినాలా. ఏమవుతుందంటే వితౌట్ వార్ మనకు హజ్ చేయడానికి బిలవెడ్ ప్రాఫిట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా నుంచి మక్కాకి వెళ్తారు. దారిలో ఏమవుతుందంటే మక్కా వాళ్ళు ఆపేస్తారు, మీరు రాకూడదు అని, ఈ సంవత్సరం మీరు రాకూడదు, ఒక ట్రీటీ చేసుకుందాం. దాంట్లో ముస్లిం సహాబాజులు ఏం రాస్తారంటే మొహమ్మద్ అల్లాకే రసూల్ అంటే దైవ ప్రవక్త అని రాస్తే ఆయన ఏమంటాడు, మేము దైవ ప్రవక్త అని నమ్ముకుంటే మేము ఎందుకు మీతో గొడవ పెడతాం, ఇది తీసేయండి అంటారు. అప్పుడు దైవ ప్రవక్త ఎక్కడుంది అది చెప్పండి అంటారు. ఆయన చదవలేడు కూడా, ఎందుకంటే దైవ ప్రవక్తకి ఎవరు గురువులు ఉండకూడదని ఆయన ఎవరి దగ్గర చదవలేదు స్టార్టింగ్ నుంచి. వహీ వచ్చి జిబ్రీల్ అలైహిస్సలాం ఆయన వచ్చి డైరెక్ట్ ఆయన మనసులో వహీ ఆయనకు చెప్పినప్పుడు ఆయన ఇమ్మీడియట్గా ఆయన అనుచరుల నుంచి రాసిచ్చేవాడు. ఇమ్మీడియట్గా రాసి ఆయన అథెంటికేట్ చేసేవాడు, మీరు రాసింది కరెక్టా కాదా. అవును. ఇప్పుడు మీరు ఇస్తాన్బుల్ వెళ్తే టర్కీలో, ఎందుకంటే ఓటమన్ ఎంపైర్ ఎవరో ఉస్మాన్ ఖలీఫా ఆయన చేశాడు కదా, 3 కాంటినెంట్స్ హీ హాజ్ రూల్డ్ ఫర్ 600 years. ఆయన ఏం చేశాడంటే మక్కాలో ఉన్న ఖురాన్ వెళ్ళి ప్రిజర్వ్ చేశారు, దాన్ని కెమికల్స్ వేసి అంతా రిజర్వ్ చేశారు. ఇప్పటికి కూడా ఆయనను చంపడానికి వచ్చినప్పుడు వాళ్ళ వైఫ్ నైలా చేయి అడ్డం పెడుతుంది. ఆయన కత్తితో కొట్టినప్పుడు ఆమె ఏళ్ళు తొగబడి ఆయన మీద పడినప్పుడు ఆ బ్లడ్ వచ్చేసి ఆ ఖురాన్లో పడింది. ఆ ఖురాన్ ఈ రోజు కూడా ఇస్తాన్బుల్లో ఉంది, ఈ రోజు కూడా ఉంది. దాన్ని ప్రిజర్వ్ చేశారు. ఆ లిపి వాళ్ళు ఏం రాశారో, ఎవరు అథెంటికేట్ చేశారు, సహాబాలు అథెంటికేట్ చేశారు, ఆ ఖురాన్ ఇప్పుడు కూడా ఉంది. సో ఖురాన్ ఒరిజినల్ లేదు అనే చెప్పడానికి కాదు, ఒరిజినల్ స్క్రిప్ట్ ఉంది, ఇప్పుడు కూడా ఉంది, ఈ రోజు కూడా ఉంది. మీరు నేను వెళ్దామంటే వెళ్దాము, ఐఎమ్ రెడీ ఫర్ దాట్. ఓకే, ఇస్తాన్బుల్ వెళ్ళి వీ కెన్ సీ దట్ హోలీ ఖురాన్. దట్ ఈస్ ఖురాన్ అథెంటికేట్గా ఉంది, దాంట్లో ఎలాంటి డిఫరెన్సెస్ లేవు. ఓకే, సో సెకండ్ అల్లా పేరు అల్లానే. ఎందుకంటే మీరు డిఫరెన్స్ ఎప్పుడు చేయొచ్చు, ఒకసారి ఒరిజినల్ ఖురాన్ ఎక్కడ ఉందో ఇప్పుడు సార్ లేదు, జస్ట్ ఒక రిఫరెన్స్ కోసం చదవండి. ద ఒరిజినల్ ఖురాన్ ఈజ్ నాట్ కెప్ట్ ఇన్ వన్ ప్లేస్. ఇప్పుడు ఎవరు చెప్పారు, ఇది ఏఐ చెప్పింది ఇది, బట్ ఈజ్ ప్రిజర్వ్డ్ ఇన్ మెనీ స్క్రిప్చర్స్ అరౌండ్ ది వరల్డ్ ఇంక్లూడింగ్. అవును, అంతే కదా. స్క్రిప్చర్స్లో అంటే ఇప్పుడు నేనేమంటున్నా, మీ డబ్బులు నా డబ్బులు వేస్ట్ ఏమో సార్. ఏమంటారు ఇస్తాంబుల్లో ఎందుకు సార్, మనం చెక్ చేస్తే నేను పెట్టుకుంటానండి టికెట్లు, నేను పెట్టుకుంటానండి. మీ డబ్బులు కూడా వేస్ట్. ఎందుకు వేస్ట్ అండి? నేనేమో తబ్లికి జమాత్ వల్ల 5 నియమాల్లో ఒక డబ్బుని ఎలా ఖర్చు పెట్టామని కూడా అడుగుతారు మరి. అవును దానికోసం ఎందుకు? రైట్, ఇప్పుడు హ్యాపీగా ఒక విషయం అడుగుతాను సార్. నేనే అంటే మీరు ఏమంటున్నా, ఈ టాపిక్ అయిపోయింది. అంటే మీరు ఏమంటున్నారు, ఈ ఖురాన్ ఒరిజినల్ కాదంటున్నారా? లేదు, ఖురానే ఒరిజినల్ ఖురాన్. హోలీ ఖురాన్ అని నేను కూడా విశ్వసిస్తున్నాను. కాకపోతే ఇది మనకు జ్ఞానం బోధించేటప్పటికి ఈ టెక్నాలజీ అనవసరంగా ఇప్పుడు ఖురాన్ ఫోన్లో కూడా దొరుకుతుంది, అప్పుడు ఖురాన్ పేపర్లో కూడా దొరికింది. అట్లా ఖురాన్గా అవతరించి ఒక బుక్గా వచ్చింది, అంతేగాని దైవ గ్రంథం అనేది బుక్ కాదు, యానిమల్ దాని మీద రాశారు అనేది చెప్పారు. మీరు చాలా తప్పు మాట. నేను ఎందుకంటే మీకు నాలెడ్జ్ లేదు కాబట్టి చెప్తున్నాను ఇస్లాం గురించి. ఎందుకంటే యు నాట్ బై బర్త్ ముస్లిం, నేను బై బర్త్ ముస్లిం కాబట్టి నేను చెప్తాను. ఒక వార్లో ఏమవుతుందంటే 70 హుఫాజ్ చనిపోతారు, ఇమ్మీడియట్గా చనిపోతారు. అంటే వార్లో హుఫాజ్ అంటే ఖురాన్ మొత్తం జ్ఞానం చేసుకున్నట్టు. ఇప్పుడు ఖురాన్ కంఠస్థం చేసిన వాళ్ళు అంతా మెమరైజ్ చేసిన హాఫీజే ఖురాన్ అంటారు కదా, ఈ రోజుల్లో కూడా ఉన్నారు. అందుకే మేము ఏమంటామంటే ఖురాన్ అనేది ఎవ్వరూ ఇది భూమి ప్రపంచం నుంచి చేయలేరు. ఒకవేళ అన్ని ప్రపంచంలో ఉన్న ఖురాన్లన్నీ మీరు బంద్ చేసేసిన నౌజ్ బిల్లా హుఫాజ్ 2 నిమిషాలు కూర్చొని మళ్ళీ రాసేస్తారు. ఎందుకంటే మిలియన్స్ ఆఫ్ హుఫాజ్ ఉన్నారు. సో ఇప్పుడు పాయింట్ ఏమంటే ఆ వార్లో పర్టికులర్ వార్లో ఏమవుతుందంటే 70 హుఫాజ్ చనిపోతారు, షహీద్ అవుతారు. అయినప్పుడు సహాబా ఏమంటారు, ఇట్లా అయితే కష్టం కదా, ఆయన వాళ్ళకు గుర్తుండేది ఇది, మేము ఇమ్మీడియట్గా దీన్ని ఒక పుస్తకంలో చేయాలా అని సహాబాలు, అదెవరు సయ్యదినా హజరత్ అబూబకర్ సిద్దీక్ రజియల్లాహు తఆలా అన్హు ప్రవక్త గారు అన్నారు, నా తర్వాత ప్రవక్తలు ఉంటే అబూబకర్ ప్రవక్త ఉండేవాడు, కానీ నా తర్వాత ప్రవక్తలు లేరు కాబట్టి ఐఎమ్ ద సీల్ ఆఫ్ ప్రాఫిట్స్,
ఆయన చేతుల మీదుగా ఖురాన్ గ్రంథాన్ని ఒక బుక్ లాగా చేశారు. అది మనము ఇప్పుడు వరకు ఫాలో అవుతున్నాం. అది అథెంటికేట్, ది మోస్ట్ అథెంటికేట్.